సార్ ఇప్పుడు మంచి బాడీ కొనేస్తే సరిపోదు. దానికి యాక్యురేట్ అండ్ యాప్ట్ లెన్సెస్ కూడా ఉండాలంటారు కదా! తప్పదు. సో, ఇప్పుడు ఈ R5 మార్క్ 2కి ఏది బెస్ట్ లెన్స్ సార్? అండ్ ఏది వాడితే బెస్ట్ అవుట్‌పుట్ వస్తుంది? దీనికి ఆన్సరు నిజంగా చెప్పాలంటే ఉండదమ్మా. ఎందుకంటే యూజ్ చేసేవాళ్ళు వేరే వేరే యూజర్స్. ఇప్పుడు మనం లెన్స్‌ని ఎప్పుడు కూడా ఫోకల్ లెంగ్త్‌తో కొలుస్తాం. ఎన్ని ఎంఎం ఉంది అని కొలుస్తాం. నెంబర్ తగ్గే కొద్దీ వైడ్ కవర్ చేస్తది. నెంబర్ పెరిగే కొద్దీ జూమ్‌గా ఇస్తది. ఇప్పుడు ఉదాహరణకి ఒక కేక్ షూట్ చేయాల. వాడికి 600 ఎంఎం ఇచ్చామనుకోండి, మన మిద్ది మీద నిలబడ్డాడు. మనం కేక్ తీసుకెళ్ళి కింద పెట్టాలి. ఓకే. పైనుంచి కెమెరా పెడితే వాడికి అది దొరుకుతది. దాని క్లోజప్. దాని క్లోజప్. హ్మ్. ఇంక ఏ మాత్రం ఇటు కదిలిచ్చామంటే దొరకదు. హ్మ్. అంత దూరంలో పోయి తీయాలి వాడు ఫోటో. హ్మ్. అది అవసరం మాత్రం లెన్స్ హుహు. లేదు. అతనేదో చిన్న 35 50 వేసుకొని తీసుకుంటాడు. 50 అంటే ఇక్కడ పెట్టుకొని షూట్ చేయొచ్చు. హ్మ్. అక్కడ కేక్ పెట్టి ఇట్లా పెట్టి షూట్ చేస్తాం. అదే 600 ఇచ్చామనుకోండి, ఆడు పరిగెత్తుకుంటూ ఆడకు పోయి అక్కడ పెడితే జూమ్ వస్తది. ఇప్పుడు మీకు అంత దూరంలో మీరు నిలబడితే ఈడ దాకా వస్తది. దగ్గరకు వచ్చారనుకోండి ఇదే వస్తది ఇంకా. హ్మ్. వాడు వెనకాలకి పోవాలి. సో, ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. సో, ఎవరు ఏ ఏ లెన్సెస్ వాడతారనేది డిఫరెంట్. మన క్యానన్‌లో కూడా 3 రకాల లెన్సులు ఉంటాయమ్మా. ఒక ఎకనామికల్ స్టేజ్‌లో ఉంటుంది, మిడ్ లెవెల్‌లో ఉంటుంది, హై లెవెల్‌లో ఉంటుంది. ఫస్ట్ లెవెల్‌ని ఎస్టీఎం లెన్సెస్ అంటాం. సెకండ్ లెవెల్‌ని వీసీఎం లెన్సెస్ అంటాం. థర్డ్ లెవెల్ యూఎస్ఎం లెన్సెస్ అంటాం. విచ్ ఆర్ వెరీ కాస్ట్లీ. మీకు 3 లెవెల్స్‌లో కూడా మనం వాడుకోవచ్చు. ఇప్పుడు వీలాగర్స్ ఉన్నారు. పెద్ద పెద్ద లెన్సులు వాడలేరు వాళ్ళు. వాళ్ళంతా ఎస్టీఎంకి వెళ్ళిపోతారు. ఈ లెన్సెస్ ఆర్ ఎనఫ్ ఫర్ అస్. సో, నేను వీలాగింగ్ చేస్తున్నాను, లేకపోతే ఏదైనా చిన్న చిన్న నాటకాలు షూట్ చేస్తున్నాను, లేకపోతే ఏదో ఒకటి సరిపోతుంది. వీసీఎం ఏంటంటే ఇప్పుడు వీసీఎం అనేది మా దగ్గర చూడండి, ఇది కూడా వీసీఎంఏ, ఇది కూడా వీసీఎంఏ. హ్మ్. దీని స్పెషాలిటీ ఏంటో తెలుసా వీసీఎం? దట్ ఈస్ వేర్ ఐ లైక్ క్యానాన్. దీని స్పెషాలిటీ ఏంటంటే నువ్వు ఏ లెన్స్ తీసుకున్నా ఒకే వెయిట్, ఒకే సైజు ఉంటుంది. హ్మ్. మామూలుగా లెన్స్‌కి సైజులు మారిపోతాయి కదా! దీనికట్ట కాదు. దీనిలో 5 లెన్సులు వస్తాయి. 5 లెన్సులు ఒకే సైజు ఒకటే ఉంటుంది. సో, వెయిట్. సో, ఎప్పుడైనా నువ్వు గింబల్‌కి వేయాలనుకుంటే నీకు ఈజీ అయిపోతుందన్నమాట. హ్మ్. ఈజీ అవుతుంది. సో, డిపెండ్స్ అపాన్ నీ యూసేజ్ ఎలా ఉందమ్మా, దాన్ని బట్టి నువ్వు కొనుక్కోవాలి లెన్సెస్. సో, మోస్ట్ యూజ్డ్ లెన్స్ ఏందంటే 35 ఎంఎం, 50 ఎంఎం, 85 వాడతారు. కొంతమంది 85 లేకుండా 135 కూడా యూజ్ చేస్తారు. 135 అయితే ఇంకా పోర్ట్రేట్ బాగుంటుంది. ఇప్పుడు లెన్స్ కూడా ఏంటంటే వాళ్ళ కన్నును పట్టేనమ్మా అది కూడా. ఇప్పుడు స్టూడియోలో చాలామంది 85తో షూట్ చేస్తారు. నేను 200తో షూట్ చేస్తాను. 200 చూస్తే ఇంకా లావుగున్న వాళ్ళు కూడా కొంచెం సన్నగా రావడము, ఇట్లాంటివి కొన్ని జరుగుతాయి. సో, నాకు అది మంచిగా అనిపిస్తుంది. నాకు నచ్చిన టేస్ట్ నీకు నచ్చకపోవచ్చు. ఇది ఆర్ట్ కదమ్మా, అందరికి ఒక టేస్ట్ ఉండదు. ఉండదు. హ్మ్. సో, యూసేజ్. సో, ఎప్పుడైనా కూడా నీకు మిడ్ రేంజ్ వీసీఎం లెన్సెస్ ఆర్ ద బెటర్ లెన్సెస్. మీరు అది ఒక లెన్స్, ఈ ఒక్క లెన్స్ వచ్చేసి 1.6 లాక్ ఉంటుంది. ఓహ్! సో, 3 లెన్సులు కొనాలంటే ఎంత అయిపోయింది? 5,00,000 అయిపోయింది కదా! హ్మ్. అందువల్ల ఏంటంటే ఎస్టీఎం వెళ్ళిపోయి ఉంటే రూ. 1,00,000 3 లెన్సులు వచ్చేస్తాయి. హ్మ్. సో, అవి కొనుక్కునేస్తారు వాళ్ళు. దోస్ ఆర్ ఎనఫ్. నేను కూడా ఎస్టీఎం వాడుతూనే ఉంటాను.